హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో క్రిస్పీ స్వీట్ కార్న్ వడని ఎలా చేయాలో చూపిస్తాను. నానబెట్టే పని లేకుండా, ఉడకబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు చాలా ఈజీగా సింపుల్ వేలో చేసుకోవచ్చు. క్రిస్పీగానే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఇలా 2 కప్పుల స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇక్కడ నేనైతే ఉడికించట్లేదు, మామూలుగా పచ్చి స్వీట్ కార్నే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్‌ని తీసుకొని ఇందులోకి కారానికి తగినట్లుగా 2 లేదా 3 పచ్చిమిర్చిని, అలాగే ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కను తీసుకొని మూత పెట్టేసి ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మనం 2 కప్పుల స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా, అన్నిటిని ఒక్కసారిగా యాడ్ చేసుకోకుండా 2 సార్లుగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మిక్సీ పెట్టేటప్పుడు కంటిన్యూస్‌గా గ్రైండ్ చేసుకోకుండా పల్స్ మోడ్‌లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. అప్పుడే మనకి స్వీట్ కార్న్ వడ అనేది క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని బౌల్‌లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఇలా మిక్సీ జార్‌లోకి యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ విధంగా కోర్స్‌గా గ్రైండ్ చేసుకొని అదే బౌల్‌లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఆనియన్‌ను ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ని తీసుకోవాలి. దీని ప్లేస్లో మీరు రెడ్ చిల్లీ పౌడర్నైనా తీసుకోవచ్చు. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా గరం మసాలా పౌడర్ని, ఒక పావు టీ స్పూన్ అంతా జీలకర్రని, ఒక హాఫ్ టీ స్పూను చాట్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని వేసుకోవాలి. అలాగే పావు కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ అయితే అసలు యాడ్ చేయాల్సిన పని లేదు. ఇందులో ఉండే తేమే సరిపోతుంది. ఒకవేళ మీకు కన్సిస్టెన్సీ అనేది జారుడుగా అనిపిస్తే ఇందులోకి మరి కాస్త శనగపిండిని, అలాగే బియ్యం పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు వడలు ఇంకాస్త బాగా క్రిస్పీగా రావాలి అనుకుంటే బియ్యం పిండిని కాస్త పెంచుకొనైనా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. చేతిలోకి బైండింగ్ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇక్కడ వడ షేప్ అనేది చక్కగా అవుతుంది కదా, ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఈ విధంగా కలుపుకొని బౌల్ను పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఇలా కడాయిలోకి ఆయిల్ను పోసుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియంకి టోన్ చేసుకొని మనం రెడీ చేసిన ఈ కార్న్ మిక్చర్లో నుంచి ఇలా కొంచెంగా పిండిని అయితే తీసుకొని ఇలా అరచేతి మీద వడలాగా చేసుకోవాలి. మీకు వడలు కొంచెం పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు, లేదు చిన్నగా కావాలంటే చిన్నగైనా చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇలా స్లోగా ఆయిల్లోకి అయితే డ్రాప్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేసుకొని అన్నిటినీ ఒక్కసారిగా వేయకుండా ఇలా ఆయిల్కి సరిపడా మాత్రమే వేసుకొని వెంటనే టర్న్ చేసుకోకుండా ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఇలా మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసాము అంటే పైన త్వరగా కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇవి చక్కగా కలర్ చేంజ్ అయిపోయి క్రిస్పీగా వచ్చాయి కదా. ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకొని వీటిని ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ని ఆ టిష్యూ పేపర్ పీల్ చేస్తుంది. అలాగే మిగిలిన కార్న్ మిక్చర్ను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వడల్లాగా చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ మీద అటు ఇటు 2 సైడ్స్కి టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా క్రిస్పీగా టర్న్ అయ్యి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీ స్వీట్ కార్న్ వడ అయితే రెడీ అయిపోయింది. ఇవి క్రిస్పీగానే కాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒకటి విడిచి చూపిస్తున్నాను చూడండి. ఇవి పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నానబెట్టే పని లేకుండా, ఉడకబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్రిస్పీ వడలను మీరు ఒకటి తింటే ఆగడు, 1కి 4 తినాలనిపిస్తుంది. టేస్ట్ అయితే అంత బాగుంటాయి. అలాగే మన ఛానల్లో మసాలా వడలు కూడా పోస్ట్ చేశానండి. ఆ లింక్ను నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్ను కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. ఇంక లేట్ చేయకుండా మీరు కూడా ఈ క్రిస్పీ స్వీట్ కార్న్ వడని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చాయి కామెంట్ బాక్స్లో మీ ఫీడ్బ్యాక్ని తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.